నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. ప్రస్తుత కాలంలో చాలా మంది టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీని తాగడానికి ఇష్టపడుతున్నారు. నిజానికి ఈ గ్రీన్ టీ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గ్రీన్ టీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మరి గ్రీన్ టీ ఎవరు తాగాలి, ఎప్పుడు తాగకూడదు అనే డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇక గ్రీన్ టీ హెల్త్ కు చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారు, అలాగే డీటాక్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు ఎక్కువగా దీన్ని తాగుతూ ఉంటారు. ఇందులో ఫ్రీ రాడికల్స్ ను నివారించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెటబాలిజం ను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బాడీని డీటాక్స్ చేసి శక్తిని ఇస్తుంది. ఇక బ్రెయిన్ ఉత్తేజపరుస్తోంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది. అలాగే డెంటల్ హెల్త్ కి క్యావిటీలు వచ్చే రిస్క్ ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హై బీపీ రిస్క్ కూడా తగ్గుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హెయిర్ లాస్ ని కూడా ప్రివెంట్ చేస్తుంది. హెయిర్ సెల్స్ ను స్టిమ్యులేట్ చేసి జుట్టు ఆరోగ్యకరంగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. అయితే గ్రీన్ టీని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్ టీలో ఉండే టానిన్లు కడుపు ఆమ్లతనను పెంచుతాయి. ఇవి వికారం లేదా ఉబ్బరాన్ని కలిగిస్తాయి. అలాగే మన కడుపులో యాసిడ్ స్థాయిలు కూడా పెరుగుతాయి. అజీర్తి సమస్య వస్తుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వలన జీర్ణక్రియ మందగించే ఛాన్స్ కూడా ఉంది. ఇది గ్యాస్ట్రిక్, యాసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. రక్తహీనత సమస్య ఉన్నవారు కూడా గ్రీన్ టీ తాగడం వల్ల ఐరన్ లోపం మరింత ఎక్కువ కావచ్చు. అలాగే ఎక్కువ గ్రీన్ టీ తీసుకోవడం వలన లివర్ పై ప్రతికూల ప్రభావం ఉండే ఛాన్స్ కూడా ఉంది. దాంతో పాటుగా లివర్ సమస్యలతో బాధపడేవారు కూడా గ్రీన్ టీకి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా గ్రీన్ టీ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే పొందాలంటే గ్రీన్ టీ మోతాదులో మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.